ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో నుంచి ఈరోజు ఒక నూతనమైన క్రిస్మస్ సందేశాన్ని విందాము. ప్రభువు నాకు వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు బయలుపరిచినటువంటి మాటల్లో నుంచి మీకు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యమును మొదటిగా చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రియమైన దేవా, కరుణాసాగరుడా, కృపాసాగరుడా, సత్యదేవుడా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తూర్పు దిక్కున నక్షత్రమును చూసి జ్ఞానులు వచ్చి యేసుని దగ్గరకు చేరి యేసుని ఆరాధించి మరల వారు తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ సందర్భంలో వారు రావటం కానీ, వారు వచ్చిన తర్వాత హేరోదు రాజు దగ్గరికి వెళ్ళే విషయంలో కానీ, స్వప్నమందు దేవుడు వారిని బోధించే విషయంలో కానీ, వారు వచ్చే మార్గము కాక మరలా వేరే మార్గములు తిరిగి వారు దేశమునకు వెళ్ళిపోవటం కానీ, వారు తెచ్చిన కానుకలలో కానీ, అన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను కూడా దేవుడు ఈ వాక్య భాగాల్లో మన కొరకు ఉంచాడు. అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక 7 విషయాలు నేను మీతో చెప్తాను. అందులో 1-2 ఇదివరకు విన్నదే కదా అనిపించినప్పటికీ కూడా కొత్తదనం అనేది ఎక్కడొక చోట మీకు కనబడుతుందనే నేను నమ్ముతున్నాను. మొదటిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వాళ్ళు దైవ జ్ఞానము కలిగిన జ్ఞానులు. దైవ జ్ఞానము కలిగిన జ్ఞానులు. ఈ లోకములో చాలా జ్ఞానం ఉన్నది, విస్తారమైన జ్ఞానం ఉన్నది. భూగర్భ శాస్త్రవేత్తలకు కలిగిన జ్ఞానము వేరు, ఆకాశంలో అంతరిక్షములో కలిగిన జ్ఞానము వేరు, కంప్యూటర్ జ్ఞానము వేరు, ఇంకా బిజినెస్ జ్ఞానము వేరు, ఇంకా కొంతమంది మానవ శరీరమును గూర్చిన జ్ఞానము కలిగి ఉంటారు. డాక్టర్స్ ఏ అవయవము ఎలా పనిచేస్తుంది, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, హార్ట్ ఎలా పనిచేస్తుంది అనే విషయాల్లో. కొంతమందికి రాజకీయంగా జ్ఞానవంతులు ఉంటారు. ఈ అన్ని జ్ఞానాలు లోక సంబంధమైనవే. ఈ జ్ఞానములను గూర్చి ప్రభు మాట్లాడటం లేదు. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే దైవ జ్ఞానమును గూర్చి మాట్లాడుతున్నాడు. లోకములో అన్ని విధాల జ్ఞానము నీకున్న, ఇంజనీర్ జ్ఞానము నీకున్న, మెడికల్ జ్ఞానము నీకున్న, తర్వాత మెరైన్ సైడ్ నీకు జ్ఞానం ఉన్న, ఏ జ్ఞానము నీవు కలిగి ఉన్నా ఆ జ్ఞానము నిన్ను యేసుని పరిచయం చేయదు. యేసునొద్దకు తీసుకొని వెళ్ళటానికి అది పనికిరాదు. ప్రతి మనుషుడికి తప్పక ఉండవలసిన జ్ఞానం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి. దేవుడు ఎవరు అనే జ్ఞానం ఉండాలి. ఆ దేవుడు అనేవానికి ఎటువంటి లక్షణాలు ఉంటే దేవుడై ఉంటాడు అనే జ్ఞానమై ఉండాలి. అటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలి. అలాంటి జ్ఞానము ఈనాడు మానవ జాతికి లేదు కాబట్టే చెట్టు దేవుడన్నా నమ్ముతున్నారు, పుట్ట దేవుడన్నా నమ్ముతున్నారు, రాయి దేవుడన్నా నమ్ముతున్నారు, సృష్టిలోని ప్రతి వస్తువును దేవుడుగా పూజిస్తున్నారు. దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, దేవునికి ఉండాల్సిన జ్ఞానం ఏంటి, దేవునికి ఉండాల్సిన ప్రేమ ఏంటి, దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయి అనేది ఆలోచన చేద్దాము అనే జ్ఞానము, ఇంగిత జ్ఞానము కాస్తన్న ఉన్నా సరే నిజమైన దేవుడు మనకి ఇట్టే పరిచయం అయిపోతాడు. చాలా సులభంగా పరిచయం అయిపోతాడు. కారణం ఏంటంటే వివేకము కలిగి తన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడంట.
అంటే ఎవరైనా జ్ఞానముగా దేవుణ్ణి వెతుకుతారేమో అని దేవుడే ఆశగా చూస్తున్నాడు. అంటే ఎవరైనా నిజమైన దేవుడు ఎవరై ఉంటారు అనే ఆలోచనతో ప్రారంభిస్తారో, అన్వేషణ ప్రారంభిస్తారో, వెదుకులాట ప్రారంభిస్తారో వారికి దేవుడు కనబడటానికి, వారికి ప్రత్యక్షమవటానికి, వారికి తనను గురించి పరిచయం చేసుకోవటానికి దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడంట. అలాంటి సందర్భముగా అలాంటి కోణములో మనం ఆలోచన చేస్తే ఈ జ్ఞానులు దేవుణ్ణి వెతికారు. వారు దేవుని దగ్గరికి రావటానికి తూర్పు దేశమున ఆ జ్ఞానులు నక్షత్రమును తూర్పు దిక్కున చూచి రావటానికి, అంటే వారు ఒక గ్రంథాన్ని చదివి ఉంటారు. ఆ గ్రంథంలో ఏమని ఉండుంటుంది? తూర్పు దిక్కున ఒక నక్షత్రము కనబడుతుంది, ఫలానా కాలములో కనబడుతుంది, అప్పుడు యూదులకు రాజుగా ఒక వ్యక్తి పుడతాడు, ఆ వ్యక్తే ఈ సర్వ సృష్టిని రక్షిస్తాడు, అతడే నిజమైన దేవుడు, అతడే అసలైనటువంటి దేవుడు అని వారి గ్రంథాలు తెలియజేశాయి. ఆ దేవుని కొరకు వారు ఎంతకాలంగానూ ఎదురు చూస్తూ ఉన్నారు. వారి గ్రంథాలను బట్టి, వారికి చెప్పిన వారి ప్రవక్తలను బట్టి, ఆ మాటలను బట్టి ఆ నక్షత్రాన్ని తెలుసుకుని వాళ్ళు ఆరాధించటానికి వచ్చారు. వాళ్ళకున్నది ఏ జ్ఞానము? దైవజ్ఞానము. దైవజ్ఞానము లేని వారిని గూర్చి బైబిల్ ఏం చెప్తుంది అనంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము మనం చూస్తే 1వ వచనం నుండి 5 వచనాలు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈ మనుషుడు ఈతియేలుకును ఉత్కాలకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు, జ్ఞానాభ్యాసము చేసిన వాడను కాను అని చెప్పుకుంటున్నాడు. అలాగూ చెప్పుకుంటూ ఇంకొక మాట ఏమంటున్నాడంటే 4వ వచనంలో, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిలతో గాలిని పట్టుకొన్నవాడెవడు, బట్టలో నీళ్ల మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని అంటున్నాడు. అంటే చూడండి, అసలు దేవుని గురించి ఏం తెలుసుకోవాలో, ఎలా తెలుసుకోవాలో అన్నీ చెబుతున్నాడు. అసలు దేవుని గురించి ఎవరికైతే తెలియదో వాడు నిశ్చయముగా మనుషులలో పశుప్రాయుడు అని కూడా, పశువు లాంటోడని కూడా బైబిల్ చెబుతుంది. ఈ లోకంలో నీకు ఎటువంటి జ్ఞానం ఉన్నా, దైవ సంబంధమైన జ్ఞానము లేకపోతే మన జీవితము వృధా అయిపోతుంది. చాలా కాలం క్రిందట ఒక ఉపమానంగా కొంతమంది సేవకులు చెప్పారు. ఒక బాగా చదువుకున్న ఇంజనీరు బోట్ ఎక్కాడంట ఈ దరి నుండి అవతల దరికి చేరటానికి, ఈ ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి చేరటానికి. ఆ బోటు నడుపుతున్నటువంటి డ్రైవరుతో ఈయన ఖాళీగా ఉండటం ఎందుకని సంభాషిస్తున్నాడు. అయ్యా, నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడట. సార్, నాకు గణిత శాస్త్రం తెలియదు సార్ అని చెప్పాడంట ఆ బోటు డ్రైవరు. ఎందుకయ్యా నీ బ్రతుకు వ్యర్థం, గణిత శాస్త్రం తెలియదు నీకు అన్నాడు. కొన్ని భూగర్భ శాస్త్రం గురించి తెలుసా నీకు అని అడిగాడట. నాకు తెలియదు సార్ అన్నాడట. ఎందుకయ్యా మరి బ్రతుకుతున్నావు నువ్వు ఏమీ తెలుసుకోకుండా అని కొద్దిగా వ్యసన పడినట్లుగా తిట్టాడంట అతన్ని. తర్వాత అంతరిక్ష జ్ఞానం గురించి ఏమైనా తెలుసా పోనీ నీకు అని, తెలీదు అన్నాడట. మరి ఏ జ్ఞానం తెలుసయ్యా, నువ్వు బ్రతికే వ్యర్థమైపోయింది కదా, ఏమీ తెలుసుకోలేకపోతున్నావు కదా. నేను చూడు అన్నిటి మీద పరిశోధన చేస్తున్నాను, అన్ని విధాలమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటున్నాను. ఈ పక్షుల గురించి తెలుసుకుంటున్నాను, చీమల గురించి తెలుసుకుంటున్నాను, జంతువుల గురించి తెలుసుకుంటున్నాను, అడవుల గురించి తెలుసుకుంటున్నాను, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నాను, భూగర్భమును గురించి తెలుసుకుంటున్నాను, అన్నీ తెలుసుకుంటున్నాను. నువ్వేమీ తెలుసుకోకుండా ఎలా బ్రతుకుతున్నావు అన్నా. ఈలోగా పెద్ద సుడిగుండం వచ్చిందంట, బోటు మునిగిపోయే ప్రమాదం. అప్పుడు బోటు డ్రైవర్ అడిగాడట, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అని. తెలియదు అన్నాడట. ఇంక నీ బ్రతికే వ్యర్థం అని చెప్పి అతడు దూకేసి ఈదుకుంటూ అవతలకు పోయాడు. ఈ ఈత రానివాడు అక్కడ మునిగి చనిపోయాడు. అంటే ఆ బోటు ప్రయాణంలో అవసరమైన జ్ఞానం ఏంటి అనంటే ఈతను గూర్చిన అవగాహన ఉండాలి. అలాగే ఈ లోకం అనే
ప్రవాహములో ఈ లోకములో మనం ఉన్నప్పుడు ఎన్ని శాస్త్రాలు కలిగి ఉన్నా మనలను మరణము నుండి తప్పించేవారు లేరు, మనలను పరలోకము చేర్చేవారు లేరు. మనలను పరలోకము చేర్చటానికి, మనలను మరణము నుండి తప్పించటానికి, మన పాపము నుండి విమోచించటానికి అవసరమైనది దేవుని జ్ఞానము. ఆ జ్ఞానము మనకు లేకపోతే ఎలా? హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనములో బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే, జ్ఞానము లేకయే నా జనులు నశించుచున్నారు అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో దేవుని గూర్చిన జ్ఞానము, క్రీస్తుని గూర్చిన జ్ఞానము విషయములో సమాన అనుభవం మనం కావాలి, ఏకత్వము పొందాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. కనుక మొట్టమొదటిగా ఈ జ్ఞానుల దగ్గర నుంచి నేర్చుకోవలసింది ఏంటంటే, దైవ జ్ఞానము మనం మొదటిగా కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి మనం వెళ్దాము. సెకండ్ పాయింట్కి మనం వెళ్తే మనకి ఏమర్థమవుతుంది అనేది, వీళ్ళకి ఎంత దైవ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, దేవుని గూర్చిన అవగాహన వీరికి కలిగినప్పటికీ కూడా, లోకరక్షకుడును గూర్చిన అవగాహన వీరికి కలిగింది. యేసు దేవుడు అనే సంగతి తెలుసుకున్నారు. వారి గ్రంథాల ఆధారంగానో, వాళ్ళు ప్రవక్తలు చెప్పిన ఆధారంగానో తెలుసుకున్నారు. కానీ ఆ యేసుని చేరటానికి, ఆ యేసు యొద్దకు వారు చేరటానికి వారి జ్ఞానము పనికి రాలేదు. మరి ఏది పనికొచ్చిందంటే, దేవుడు ఆకాశములో వారికి కనిపించేటట్లు చేసిన నక్షత్రమే పనికొచ్చింది. ఆ నక్షత్రమే వారిని యేసునొద్దకు నడిపించింది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకోవలసిన రెండవ పాఠం ఏమిటంటే, దేవుడు నడిపింపకపోతే మనము యేసునొద్దకు మనము చేరలేము. మనకి ఎంత దైవ జ్ఞానం ఉన్నా యేసునొద్దకు చేరలేము. క్రైస్తవులైన వారు శ్రద్ధగా ఈ మాట వినాలి. ఎందుకంటే చాలామంది ఈ దైవ సేవకుడి దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉంది, ఆ దైవ సేవకుడి దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉంది అని మనం భ్రమపడిపోతుంటుంటాం. ఆ జ్ఞానమును సంపాదించుకున్నట వలన పరలోకానికి చేరవు. జ్ఞానము సంపాదించుకున్నట వలన దేవుని మెప్పు పొందుతావేమో. జ్ఞానము సంపాదించుకున్నట వలన పరలోకం చేరిన తర్వాత నీవు జ్ఞానాభ్యాసము చేసినందులకు, జ్ఞానము నేర్చుకున్నందులకు దేవుడు బహుమతి ఇస్తాడు. కానీ అసలు దేవుని చేరటానికి నీకున్న జ్ఞానం పనికిరాదు. దేవుడే నిన్ను నడిపించాలి. దేవుడే నిన్ను పనిగట్టుకొని ఆయన యొద్దకు చేరేలాగా చేయాలి. ఇది మనకి దేవుడు నేర్పిస్తున్నమాట. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుంచి, దయచేసి మీరు చూడండి. 61వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఒక కొండ ఉంది, ఆ కొండ నేను ఎక్కలేను, నన్ను ఎక్కించుము అన్నాడు. నేను ఎక్కలేను అను ఆ కొండ ఏముంటుంది? ఈ భూమి మీద ఎక్కలేని కొండ మానవుడికి ఇప్పుడైతే లేదండి. ఏ కొండ అయినా సరే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్న జ్ఞానాన్ని బట్టి ఈజీగా ఆ కొండపైకి చేరుకోవచ్చు. సింపుల్గా ఒక హెలికాప్టర్ మీద కూర్చొని, హెలికాప్టర్లో కూర్చొని ఆ హెలికాప్టర్ ద్వారా కొండపైకి ఎక్కిపోవచ్చు. మనం ఒకప్పుడు హిమాలయ పర్వతాలు ఎక్కటం కష్టం ఉన్నారు, హెలికాప్టర్ ద్వారా ఆ హిమాలయ పర్వతం మీదకి ల్యాండ్ అవ్వచ్చు. మరి ఎక్కలేనంత అంత ఎత్తైన కొండలు ఏమున్నాయి అనంటే, సియోను కొండ, పరలోకపు కొండ. పరలోకము సియోను కొండ మీద నిర్మాణమైందని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. ఆ కొండకు నేను ఎక్కాలంటే నా బలము చాలదు, నేను ఎక్కలేనంత ఆ కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ జ్ఞానులు నక్షత్రము లేకపోతే యేసుని ఎలాగూ చేరలేరో, దేవుని సహాయము లేకపోతే సియోను కొండకు కూడా మనము చేరలేము. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా దావీదు చేసిన ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు నిర్మించిన పరలోకపు పట్టణమునకు నేను చేరలేను, నేను అక్కడికి చేరునట్లు నా ఎడల కృప చూపుము అని ప్రార్థన చేసుకోవాలి. మనము సియోను కొండకు చేరలేని బలహీనతలో ఉన్నాం, పరలోకపు చేరలేని బలహీనతలో ఉన్నాము. దేవుడే బలమిచ్చి మనలను నడిపించాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే
మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక అధికారి కనబడుతున్నాడు. అతని పేరు యాయీరు. అతని కుమారుడికి దెయ్యం పడుతుంది. దెయ్యం పట్టినప్పుడల్లా అగ్నిలోను నీటిలోను దూకుతున్నాడు. అతన్ని దెయ్యం నుంచి విడుదల కలుగు చేయడానికి శిష్యుల వద్దకు తెచ్చారు. శిష్యులు ప్రార్థన చేశారు. ఆ దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చాడు. ఆ దెయ్యాన్ని వదలగొట్టడానికి మునిపే ఆ యజమానుడు, అతని తండ్రి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా కుమారుడికి దెయ్యం పట్టి చాలా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. నీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాను, వారు దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. మీ వలన అయితే ఈ దెయ్యాన్ని వదలగొట్టండి అని తన విజ్ఞాపనను తెలియజేస్తాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఆ అధికారి ఒక ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన గురించి ఏమని రాయబడిందంటే మార్కు సువార్త 9:24లో, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము లేకుండానట్లు నాకు సహాయము చేయము అని ప్రార్థన చేశాడు. మనం నమ్మలేము కొన్ని, ఆ నమ్మిక కలిగినట్లు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ నమ్మిక కలిగినట్లు ప్రార్థన, నమ్మలేని బలహీనత మనది, నమ్మేటట్లు ప్రార్థన చేయాలి. కొండ ఎక్కలేని బలహీనత మనది, ఎక్కేటట్లు ప్రార్థన చేయాలి. ప్రభువుని నమ్మలేని పరిస్థితులు ఎన్నో మనకు వస్తాయి. కానీ ఆ నమ్మిక నేను తప్పిపోకుండానట్లు, ఆ నమ్మికలో నేను స్థిరపడినట్లు నువ్వు ప్రార్థన చేసుకోవాలని మనకు ఆ వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. 26వ వచనంలో ఏముందంటే, యుక్తముగా మనం ప్రార్థించుట మనకు తెలియదు, పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రార్థించుట నేర్పిస్తున్నాడు. క్రైస్తవులు అనేవారికి నిజంగాను ఎంత పెద్ద బిషప్ అయినా, ఎంత గొప్ప లీడర్ అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా, అపోస్తుడైనా, ప్రవక్తలైనా, సంఘాలు కట్టిన వారైనా యుక్తముగా ప్రార్థన చేయుట పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తే తప్ప మనకి రాదు. నేను బాగా నేర్చుకున్నానండి, వితౌట్ హోలీ స్పిరిట్, ఆయన సహాయం లేకుండా, వితౌట్ హోలీ స్పిరిట్ హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ కెన్ ప్రే అని అనుకుంటే వాడు బుద్ధిహీనుడే. ప్రార్థనలో మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల నుంచి విడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరమవుతున్నాడు. నమ్మలేని బలహీనతలు ఉన్నాయి, దేవుడి దగ్గర ప్రార్థించి ఆ బలమును మనం పొందుకోవాలి. సియోను కొండకు ఎక్కలేని బలహీనత మనకున్నది, దేవుడికి ప్రార్థించి మనము ఆ కొండను ఎక్కాలి అని చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనము దేవుని పని, దేవుని పరిచర్యను, దేవుని సేవను మనం చేయలేము దేవుడు బలపరిస్తే తప్ప మనము చేయలేము. అందుకే అంటున్నాను, ఎంత జ్ఞానం ఉన్నా యేసునొద్దకు చేరటానికి దేవుడు వారికి నక్షత్రాన్ని పంపకపోతే వారు యేసునొద్దకు చేరలేరు. మనకి ఎంత జ్ఞానము ఉన్నా, ఎంత వాక్యము తెలిసినా, దేవుని గురించి అవగాహన ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించకపోతే ప్రార్థించలేము. దేవుడు మనలను నడిపించకపోతే సియోను కొండ ఎక్కలేము. దేవుడు మనలను నడిపించకపోతే నమ్మలేము. దేవుడు మనలను వాడుకోకపోతే మనం దేవుని పని చేయలేము. కాబట్టి దేవుని మీద ఆధారపడుట, మన జ్ఞానము మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుట అనేది ఈ జ్ఞానుల యొద్ద నుంచి రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. మూడో విషయానికి నేను వెళ్తున్నాను త్వరగా. ఇది పబ్లిక్ సభ అయితే ఈ వివరణ చాలా విస్తారంగా వివరించుకొని 1-2 గంటలు ప్రసంగం చేసుకోవచ్చు. కానీ పాయింట్ బై పాయింట్ మీకు సింపుల్గా అందించడానికి ఈ వర్తమానం చెప్తున్నాను. మూడవదిగా ఈ జ్ఞానుల యొద్ద నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే, ఈ జ్ఞానులకి ధనాశ లేదు అనేది నేర్చుకోవచ్చు. ఎలా అనంటే, మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను, మీరు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి చూస్తే, హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి
వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం ఉన్న చోట చూసి యేసును కనుగొన్నారు, యేసును ఆరాధించారు. ఆ తర్వాత యేసునద్దకు వెళ్ళొద్దని దేవుని చేత స్వప్నమందు వారు బోధింపబడ్డారు. వేరొక మార్గమున వారు వెళ్ళిపోయారు. ఈ మాటలో మీకు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, ఒకవేళ వారికి ధనాశ ఉంటే ఇలా ఆలోచించవచ్చు. మేము దేవుడు రాత్రి స్వప్నమందు బోధించిన బోధ సంగతి మాకెందుకు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యేసును గూర్చిన వివరం మనం చెప్తే ఖచ్చితంగా రాజుగారు బహుమతులు ఇస్తారు, బంగారం ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, బలా నమ్మకమైన వారు అనొచ్చు అని అనుకుని ఉండొచ్చు. అలా అనుకొని ఆ డబ్బాశకు యేసు ప్రభును వారు అమ్మేవచ్చు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? యేసు ప్రభుతో పాటు ఉండి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతాలు చూసి, ఆయన ప్రేమను రుచి చూసి, ఆయన కార్యాలను చూసి, ఆయన శక్తిని చూసి, ఆయన ఔన్నత్యమును చూసి, ఆయనలోని ప్రభావమును చూసి 33 వెండి నాణాలకు అమ్మేశాడట. 30 వెండి నాణాలకు అమ్మేశాడట. మనకి బైబిల్లో ఆ మాట కనబడుతుంది. మత్తయి సువార్త 26, 14, 15 వచనాల్లో. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుంది. సమయం కొరకు ఎదురు చూశాడు, అప్పగించేశాడు. వీరికి ఆ సమయం వచ్చేసింది జ్ఞానులకైతే. కానీ చేశారా? ధనాశ లేని భక్తి వాళ్ళది. వాళ్ళకి ధనాశ లేదనటానికి అదొకటే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, సాంబ్రాణి, బోలెమును కూడా విలువైనటువంటి కానుకలను యేసు ప్రభుకు తెచ్చారంటే వాళ్ళు డబ్బు మనుషులు కారు. డబ్బు కొరకు యేసు దగ్గరికి రాలేదు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులండి డబ్బు కొరకే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పులు తీరుతాయని ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ కట్టుకుంటానని వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవ పేరిట డబ్బులు దోచుకునేవారు ఉన్నారు. ఆలోచించండి. క్రిస్మస్ దినమున ఈ జ్ఞానులను బట్టి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ఏ సందేశాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు? ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ పాఠాలను మనం నేర్చుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం చూస్తే, గెహజీ చాలా కాలముగా ఏలీషాను దైవ సేవకుల దగ్గర ఉన్నాడు. ఆ ఏలీషాకు లేదు ధనము, ఒక ధనాపేక్ష, ధనాసక్తి లేదు ఆయనకి. కానీ అతని దగ్గర ఉన్న గెహజీకి డబ్బు మీద, వెండి మీద, బంగారం మీద ఆశ. అందుకే కృష్ణుని సంపాదించుకున్నాడని ఆ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. బిలామును ఒక భక్తుడు కనబడతాడు మనకి ఆదికాండములోనే. అతడితో దేవుడు ప్రతిరోజు మాట్లాడేవాడంట. ప్రతిరోజు దేవుని చూసి, దేవుని స్వరాన్ని విని, దేవునితో మాట్లాడి, దేవుని విద్యనెరిగి డబ్బు కోసము దుర్బోధ చేశాడంటే మనీ ఎంత పవర్గా పనిచేస్తుందో చూడండి భక్తి జీవితాన్ని పాడు చేయటానికి. ఈ జ్ఞానులైనా ఇంకా దేవునితో అటువంటి సహవాసం చేయలేదేమో, దేవుని స్వరము వాళ్ళు వినలేదేమో, కానీ డబ్బాశతో యేసు ప్రభువుని అమ్మాలనుకోలేదు. వాళ్ళు డబ్బాశతో యేసు ప్రభువుని అమ్మాలనుకోలేదు. అంటే ఆ జ్ఞానుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠం ఏంటంటే, ధనాశ లేని భక్తి జీవితం వాళ్ళది. ఏదో ఆశించి భక్తి చేస్తున్న భక్తి కాదది. ఇది 3వదిగా మనము నేర్చుకోవలసిన విషయం. 4వ విషయాన్ని ఈ జ్ఞానుల దగ్గర నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే, వీళ్ళు ప్రతిరోజు నక్షత్రాన్ని వెంబడిస్తున్నారంటే, నక్షత్రాన్ని వెంబడించిన వీళ్ళు ఖచ్చితంగా రాత్రులే ప్రయాణం చేస్తుంటారు. పగలు నక్షత్రము కనబడదు. పగలు నక్షత్రం కనబడదు. పగలు సూర్యుడు కనబడతాడేమో కానీ ఒక్కొక్కసారి చంద్రుడు కూడా పగలు కనబడడు. చాలా రేరుగా సూర్యకాంతి తగ్గినప్పుడు మాత్రమే చంద్రుడు కొంచెం కనబడతాడంటే. నక్షత్రాలు కనబడవు. అసలు సాయంత్రం 6 అవుతున్నప్పుడు చీకటి అవుతూ ఉంటుండగా కూడా కొన్ని నక్షత్రాలు కనబడవు. అలాంటిది వీళ్ళు నక్షత్రాన్ని వెంబడించారంటే నేనైతే అనుకుంటున్నాను ఎక్కువ సమయం రాత్రులు వీరు ప్రయాణం చేశారు యేసుని చేరుకోవటానికి.
అనగా నాలుగవదిగా నేను ఏం నేర్పించాలనుకుంటున్నాను, ఏం నేర్చుకున్నాను అనుకుంటున్నారు మీకు తెలియజేస్తున్నానంటే, మీరు గమనిస్తే ప్రియులారా, యేసుని చేరటానికి వాళ్ళు రాత్రులు గడిపారు. ఎన్ని రాత్రులు నువ్వు యేసుతో గడిపావు? ఎన్ని రాత్రులు యేసుతో ప్రార్థనలో నువ్వు గడిపావు? ఇది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురుని అరెస్ట్ చేస్తున్నప్పుడు, పేతురుని యాకోబులాగా చంపేద్దామని ఆనాడు రోమా ప్రభుత్వం నిర్ణయించినప్పుడు సంఘము ఒక రాత్రి అంతా ప్రార్థన చేసింది. గొప్ప విడుదల కలిగింది. ఆదికాండం 32వ అధ్యాయంలో ఆశీర్వదించబడుట కొరకు ఒక రాత్రి అంతా పెనుగులాడి ప్రార్థన చేశాడు యాకోబు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు సేనలు మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేశారంట, యేసుతో గడిపారు. యేసు ప్రభువు కూడా శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఒలివ కొండ దగ్గరికి పోయి రాత్రులు ప్రార్థన చేశారు. గెత్సెమనే తోటలో రాత్రులు ప్రార్థనలు చేశాడు ప్రభు. రాత్రులు ఎన్ని రాత్రులు నువ్వు ప్రభు దగ్గర గడిపావు? కొన్ని సంఘాలకు ఆల్ నైట్ ప్రేయర్స్కి నన్ను ప్రసంగికుడిగా పిలుస్తారు. చాలామంది ఆల్ నైట్ ప్రేయర్స్కి ప్రసంగికులుగా రారంట, పెద్ద జనం ఉన్నారని. నాకు ఆ ఫీలింగ్ లేదు, ఇద్దరున్నా కూడా వెళ్ళిపోతాను. నేను ఆల్ నైట్ ప్రేయర్కి ప్రసంగానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మా చర్చ్ స్ట్రెంత్ 300 అండి అని. ఆల్ నైట్ ప్రేయర్కి 30 మందే వస్తారు. దేవునితో రాత్రులు గడిపే అనుభవము లేదు. రాత్రులు కూడా దేవుని కొరకు వీళ్ళు ప్రయాసపడ్డారు. దేవుణ్ణి చేరుట కొరకు వీళ్ళు ప్రయాసపడ్డారు. అందుకే నాలుగవదిగా ఎన్ని రాత్రులు నీవు ప్రభు కొరకు ప్రయాసపడ్డావు? కీర్తనలు 22:2లో రాత్రులు నేను మేలుకొని ఉన్నాను, రాత్రు జాములు నేను మేలుకొని ఉన్నానని కీర్తన 22:2, 63వ కీర్తన 4వ వచనం, 42వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారులు మనకు తెలియజేస్తున్నమాట. రాత్రి జాములు యందు ప్రభు కొరకు మేల్కొని ఉన్నారు, రాత్రులు ప్రార్థనలు చేశారు. ఎన్ని రాత్రులు నువ్వు ప్రభుతో గడిపావు? నేను రక్షణ పొందిన కొత్తలో చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో ఎవ్రీ మంత్ ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది, ఎవ్రీ మంత్. ఇప్పుడు ఇయర్లీ వన్స్ ఉంటుంది 31st నైట్. అంతే. కొన్ని సంఘాల్లో ఆ 31st నైట్ కూడా కంప్లీట్గా ఉండదు. జస్ట్ 11 o'clock స్టార్ట్ చేసి 1 o'clockకి క్లోజ్ చేసేస్తారు. ఓన్లీ పండగ వాతావరణం కాబట్టి అలా క్లోజ్ చేసిన ఎవ్రీ మంత్ ఆల్ నైట్ ప్రేయర్స్ లేని జీవితం ఈనాడు క్రైస్తవ సమాజంలోనికి దిగజారిపోయింది. అందరిని అనట్లేదు, కొంతమంది ఇంకా కొనసాగిస్తున్నారు. రాత్రులు ప్రభుతో గడిపే అనుభవమును గురించి మనతో దేవుడు నాలుగవదిగా మాట్లాడుతున్నాడు. ఐదవది, ఆ జ్ఞానుల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారు అన్నది మనం ధ్యానం చేస్తే, దాదాపుగా హేరోదు 2 సంవత్సరాల పిల్లలను చంపించేశాడంట. ఎందుకు? అందులో యేసు ప్రభు శిష్యుడిగా ఉంటే అతను కూడా చనిపోతాడని. ఇప్పుడు యేసు ప్రభుని ఎన్ని సంవత్సరాలు ఉంటుందని హేరోదు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అని అంటే 2 సంవత్సరాలు లోపే ఉంటాడని ఆలోచించాడు. కారణం ఏంటి అంటే, జ్ఞానులు హేరోదు రాజుకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, నక్షత్రం చూసిన కాలము, వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చిన సమయానికి దాదాపుగా సంవత్సరంన్నరకు పైబడి వాళ్ళు ప్రయాణం చేశారు యేసుని చేరటానికి. అంటే ఎంత దూరమో చూడండి. ఐదవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎంత దూరమైన యేసుని చేరటానికి వాళ్ళు ప్రయాణం చేశారు. ఈనాడు సువార్తకు ఎవరైనా పిలిస్తే దూరం అంటే వెళ్ళటం మానేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 1000 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి ఒక్క ప్రసంగం కొరకు వాక్యం చెప్పి వచ్చిన రోజు, ఏదో ట్రైన్ జర్నీయో కార్ జర్నీ కాదు, ఓన్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళి, రాత్రులు బైక్ మీద స్కూటీ మీద వెళ్ళి వాక్య పరిచయం చేసి వచ్చిన అనుభవము ప్రభు నాకు నేర్పించాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూస్తే, ఐథియోపియుడైనటువంటి ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ మనకు కనబడుతున్నాడు. అతడు ఐథియోపియా నుండి యెరూషలేముకు యెహోవాను ఆరాధించటానికి వెళ్ళాడట. ఒక దేశము నుండి ఇంకొక దేశానికి ఆరాధించటానికి వెళ్ళాడు. పక్కనే ఉంటుంది ఇల్లు, చర్చి పక్కనే, టైంకి రాదు. పక్క ఊరికి వెళ్ళి ఆరాధనలో గడపటానికి ఆలోచిస్తాడు. కానీ కొంతమందిని నేను చూస్తానండి, ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, పల్లెటూరుల నుంచి, ట్రాక్టర్లో నుంచి, ఆటోలో నుంచి వచ్చి ఆ రాత్రి ప్రభుతో గడిపి మరలా తిరిగి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా నేను చూశాను.
ఎంత దూరమైనా ప్రభు కొరకు ప్రయాణం చేసే మనసు మనం కలిగి ఉండాలి. సువార్త కొరకైనా సరే, సువార్త ప్రకటించుట కొరకైనా సరే, వాక్యమును ప్రకటించుట కొరకైనా సరే, దేవుని పనులు దేని కొరకైనా సరే, ఎంత దూరమైనా లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రయాసపడాలని మనకు 5వదిగా నేర్పిస్తుంది. ఇక ఆరో విషయానికి వస్తే ఈ జ్ఞానులు ఆయనను పూజింపవచ్చితివి అన్నారు. ఆరాధించటానికి వచ్చారట. ఆరాధించటానికి. క్రిస్మస్ అంటే ఒక స్తుతుల పండుగ, అది ఆరాధన పండుగ అని అర్థం. ఎందుకంటే సమయోను యేసుప్రభుని ఎత్తుకొని, శిశువుగా యేసుప్రభుని ఎత్తుకొని ప్రభువుని స్తుతించారు. గొర్రెల కాపరులు యేసుప్రభుని స్తుతించారు. మరియమ్మ గర్భములో పడినప్పుడు యేసుప్రభు ఎలిజబెత్ ఇంటికి వెళ్తే ఎలిజబెత్ ప్రభువుని స్తుతించినట్లు కనబడుతుంది. దేవదూతలు ప్రభువుని స్తుతించారు. జ్ఞానులు ప్రభువుని స్తుతించారు, పూజించారు, ఆరాధన చేశారు. క్రిస్మస్ అంటే స్తుతుల పండుగ. ఈనాడు క్రైస్తవులు క్రిస్మస్ అంటే కేకు పండుగ అయిపోయింది, క్రిస్మస్ తాత పండుగ అయిపోయింది, క్రిస్మస్ ట్రీ పండుగ అయిపోయింది, క్రిస్మస్ స్టార్ పండుగ అయిపోయింది. కానీ అందులో స్తుతి అనేది తీసేశారు. అవన్నీ ఉండాలి. స్టార్ పెట్టుకోండి, ట్రీ పెట్టుకోండి, క్రిస్మస్ తాత వేషం వేసుకోండి, మంచి స్టేజ్ కట్టుకోండి, కేకు పెట్టుకోండి, అలంకరణ చేయండి, లైటింగ్ పెట్టండి, అన్నీ పెట్టండి, పండగ వాతావరణము ఫిజికల్గా మన కంటికి కనబడేటట్లుగా పెట్టండి. కానీ ఆధ్యాత్మికంగా ఆయన్ని స్తుతించుట మనం ఆపకూడదు, ఆయన ఆరాధించుట ఆపకూడదు. స్తుతిలో ఎక్కువగా ఆ క్రిస్మస్ దినాన ఇంకా ఎక్కువగా మనం చేయాలి. జ్ఞానుల దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన 6వ పాఠం. 7వ పాఠము, వారు విలువైన కానుకలను తెచ్చిచ్చారు. విలువైన కానుకలు, బంగారము, బోలెము, సాంబ్రాణి, విలువైనవి, చాలా విలువైనవి. ఎంత విలువైన కానుకలు నీవు యేసు ప్రభువుకు అర్పించగలుగుతున్నావు. నిజంగా దేవుడికి బంగారు, సాంబ్రాణి, బోలము కంటే కూడా నీవే విలువైన కానుకగా ఆయన చూస్తాడు. నీవు ప్రభువుని అర్పించుకోవాలి. నీ హృదయాన్ని ప్రభువుకి అర్పించుకోవాలి. నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించుకోవాలి. నీ సమస్తాన్ని ప్రభువుకి అర్పించుకోవాలి. అది నిజమైన క్రిస్మస్ ఆనందం. జ్ఞానుల దగ్గర నుంచి 7వదిగా, అర్పించుటలో వారు జ్ఞానులండి. హృదయపూర్వకంగా ప్రభువుకి వారు సమర్పించుకున్నారు. ఈ 7 విషయాలు దేవుడు జ్ఞానుల దగ్గర నుంచి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రియమైన రాజా, రక్షకా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో జ్ఞానుల నుంచి 7 అంశాలను మాకు నేర్పించావు, 7 పాఠాలను నేర్పించావు. ఈ పాఠాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఆధ్యాత్మికంగా ఎదగటానికి జ్ఞానుల ద్వారా కూడా ఎంతో జ్ఞానమును, ఆత్మ సంబంధమైన జ్ఞానమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ శుభదినమున మమ్మల్ని ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.